హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరం 10th బ్యాచ్ అందరం కలిసాం. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత కలిసామంటే ఎంత హ్యాపీనెస్ ఉంటాయి చెప్పండి. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ని కలుద్దామా, మనం ఎప్పుడు గెట్ టుగెదర్ చేసుకుందామా అన్న ఫీల్ ఉంటుంది కదా. ఇప్పుడిప్పుడే మా వాళ్ళైతే ఆటోలో దిగుతున్నారు. చిన్నగా ఉన్నప్పుడు అదేంటి సైకిల్ పైన వచ్చేవాళ్ళం స్కూల్కి, ఇప్పుడేమో ఆటోలలో పిల్లల్ని పట్టుకొని. అంటే ఆ పిల్లల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, చిన్నప్పుడు అంత ఏజ్ నుండే కదా మనం స్కూల్కి వచ్చాము. సో ఇప్పుడు గెట్ టుగెదర్ చేసుకునే టైంకి మనకంటే ఇంత చిన్న పిల్లలు ఉన్నారా అని చెప్పేసి ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడ అందరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ, ఒక్కొక్కరు హగ్ చేసుకుంటూ పలకరించుకున్నారు అన్నట్టు. అంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా కలవక. సో అదనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మా ఈ గెట్ టుగెదర్లో మా హంగామా కంటే పిల్లల హంగామానే ఎక్కువ ఉంది. అలానే స్ట్రెంత్ కూడా వాళ్ళదే ఎక్కువ అయిపోయింది. ఇక్కడ వివేక్ అయితే ఫంక్షన్ హాల్ ముందట బుగ్గల మెటోలు ఉంటారు కదా, అట్లా అయిపోయింది. అందరికీ పిల్లలందరికీ మామ ఒక బెలూన్ అంటూనే ఉన్నారు. వివేక్ కొట్టిస్తూనే ఉన్నాడు. ఫైనల్గానైతే మన పార్టీ అయితే స్టార్ట్ సో మేము మరీ అంత అఫీషియల్గా అది ఇది అన్నట్టు చేయలేదు. ఎంజాయ్ ఫన్ ఉండాలన్న థాట్లోనే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము ఒక్కొక్కరికి స్కూల్లో ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమొరీ ఉంటుంది కదా. సో ఆ మెమొరీని షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఆమె కోసం నేను ఇంకొక అమ్మాయిని కొట్టాను. ఆ అమ్మాయి పేరు నాకు అంత ఐడియా లేదు. సో ఆ అమ్మాయి కూడా రానట్టుంది. సో అదే నాకు కొంచెం వెళ్తూ ఉంది. వస్తున్నారా ఇంకా నాకు క్లారిటీ ఇవ్వలేదు. సో ఇంకా మనం కలిసి డ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో మనకి 25 యానివర్సరీ కూడా చేశారు స్కూల్లో. అది ఫుల్ మెమొరీ మనకి. హ్యాపీగా ఉంది. నేను స్కూల్కే ఉన్నప్పుడు ఇంటి దగ్గర మా ఇంటి దగ్గరనే మీ అందరూ వచ్చి నేరగాయలు జామకాయలు ఇంకొనేవాళ్ళు. సో అదైతే బాగా గుర్తుంది. మనము మన స్కూల్ దగ్గర మనకు మామిడికాయలు అమ్మే అమ్మ కదా, నెంబర్స్ 2 టాలెంట్ బట్టి ముందు పోతూనే ఉంటాం. ఖచ్చితంగా ఎవరైనా ఒక గోల్ కానీ అచీవ్మెంట్ కానీ పెట్టుకుంటే దాన్నే ఖచ్చితంగా ఫోకస్ చేయాలన్నది ఏం లేదు. లైఫ్ ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడికి తీసుకెళ్ళి ఆగిపోద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందు పోవాలంటే కాలం ఏదైనా కానీ నేర్పుతూనే ఉంటాం మనం. హలో అందరూ బాగున్నారా లేదా? ఫైన్. మై సెల్ఫ్ అర్జున్ అండ్ అలియాస్ నరసింహ. హలో, అలియాస్ అంటే నక్సలైట్ రా. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ మనం అందరం కలుసుకొని. చాలా మెమోరీస్ ఉన్నాయి. ఒకటే లేదు, 2 లేదు, కానీ చాలా మెమోరీస్ ఉన్నాయి. ఫుల్ బిజీ అయిపోయేవాళ్ళు. విజయలక్ష్మి సెలర్ దగ్గర సాంగ్స్ రికార్డ్ కోసం వెళ్ళేవాళ్ళు. క్యాసెట్లు తీసుకొని ఈ డ్యాన్సర్ లేకుండా సాంగ్స్ కొట్టేవాళ్ళు. మధ్యలో మెమరీ షేర్ చేసుకుంటూ మధ్యలో గేమ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే చేతులు మోకాలు మొత్తం పగిలిపోయేది గేమ్స్ ఉన్నప్పుడు. అంటే అంత ఇదిగా ఆడేవాళ్ళం. బట్ ఇప్పటి పిల్లలు అట్లా లేరు. ఎంతైనా 90s కిడ్స్ ఎంజాయ్ చేసిన డేసే వేరు, వాళ్ళు ఆడిన ఆటలే వేరు. మాకు స్కూల్లో గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఎప్పుడు అంటే 26 జనవరి ఉన్నప్పుడు కండక్ట్ చేస్తారు. సో దానికి ఒక 4 days ఎక్స్పెషల్ 4 days ఓన్లీ గేమ్స్కే కండక్ట్ చేస్తారు. మా స్కూల్లో స్ట్రెంత్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేది. సో గేమ్స్ కండక్ట్ చేయాలంటే ఒక్కో గేమ్కి దగ్గర 1 day అయిపోయేది. అంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉండేది. మనకి ఇచ్చే గిఫ్ట్ చిన్నదే అయినా కూడా మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఆడేవాళ్ళం. అప్పటి మెమరీస్ అయితే అస్సలు మర్చిపోలేము.
ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ బెలూన్ గేమ్లోనైతే మా ఫ్రెండ్ అనూష విన్ అయింది. వాళ్ళ మమ్మీ విన్ అయిందని హ్యాపీనెస్లో వాళ్ళ బాబు వచ్చి హగ్ చేసుకున్నాడు. నిజం చెప్తున్నా, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళ మమ్మీ విన్ అయిందన్న సంతోషంలో డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ మమ్మీని హగ్ చేసుకోవడం బాగుంది కదా. ఇక కాసేపు గేమ్స్ ఆడుకుంటూ, కాసేపు చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ, చిన్నప్పుడు వాళ్ళు చేసిన అల్లరి పనులు, వాళ్ళ బెస్ట్ గురించి చెప్పడం, ఇలా బాగా అనిపించింది మాకైతే. ఇయర్స్ తర్వాత ఇంతమందిని చూసి ఒక జైలు నుంచి బయటకి వచ్చినట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, ఎక్కువ కొంచెం షేర్ చేసుకునేది మాత్రం జయ, నందిని, ఏది వచ్చిన బాధ లేకపోతే హ్యాపీనెస్ ఏదైనా ఎక్కువ సపోర్టింగ్గా ఉండడం జరుగుతుంది. అంతే, కొన్ని టైంలో ఏదైనా బాధగా అనిపించినా వీళ్ళతో షేర్ చేసుకుంటా ఏదైనా సాధించగలము అని. Thank you so much, sir. Thank you so much. చిన్నప్పుడు టీచ్ చేసిన సార్ శ్రీనివాస్ సార్ మాకు ఇంగ్లీష్ చెప్తుండే. చాలా అంటే చాలా ఫన్నీగా టీచ్ చేస్తుండే. మేము స్కూల్లో ఉన్నప్పుడు తిట్టడం కూడా డిఫరెంట్గా తిడుతుండే. చాలా జోయల్గా ఉంటుండే సార్ అయితే. చాలా బాగా అనిపించింది. మేము జస్ట్ కాల్ చేసి సార్ ఇలా గెట్ టుగెదర్ ఉంది రండి అని చెప్పగానే వచ్చినందుకు రియల్లీ మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము చిన్న ఉన్నప్పుడు చూసిరు, అంటే ఓన్లీ 10th క్లాస్ వరకే చూసారు. ఇప్పుడేమో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలతో కనిపించేసరికి అందరు కొంచెం షాక్లో ఉండేసారు. ఆఫ్టర్ 15 years అంటే చాలా గ్యాపే వచ్చింది. సో ఒక్కొక్కరు ఇలా చేంజ్ అవుతూ ఉంటారు. సో ఇంకా మధ్యలో ఇంకో మధుసూదన్ సార్ మాకు బయాలజీ టీచర్ అన్నట్టు. సో ఈ సార్ కూడా వచ్చేసారు. ఇక మళ్ళీ మేము మా మెమొరీస్ షేర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము. చాలా బాగా అనిపించింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బెస్టీ ఉంటుంది స్కూల్లో ఉన్నప్పుడు. సో వాళ్ళ బెస్టీ గురించి చెప్పడం, అలానే స్కూల్కి వచ్చే టైంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ, సో కొందరు డ్యాన్స్ ప్రాక్టీస్ గురించి చెప్పడం కానీ, అంటే మాకు స్కూల్లో అంటే చాలా మెమొరీస్ ఉండే. మేము స్కూల్లో ఉన్నప్పుడు టోటల్గా 10th క్లాస్లో, ఎస్పెషల్లీ 10th క్లాస్లో మాకు టోటల్గా 4 సెక్షన్స్ ఉండేది. బాయ్స్వి 2 sections, గర్ల్స్వి 2 sections అన్నమాట. సో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా అందరం కలిసి చేసుకునే వాళ్ళము. సో మా స్కూల్లో మెయిన్గా ఫేర్వెల్ అండ్ యానివర్సరీ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. టీచర్స్ డే ఉంటుంది. ఆ టీచర్స్ డేకి క్లాస్ రూమ్ని డెకర్ చేసుకునే వాళ్ళు. సో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందా ఏంటి అని చెప్పేసి మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఒక టైం పెట్టేవాళ్ళు. ఆ టైం వరకు కంప్లీట్ అయిన వాళ్ళకి, అలానే పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి, మా ఫ్యాకల్టీకి ఎవరి డెకర్ నచ్చితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. సో దానికోసమని మేము 1 week నుండే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఒక్కొక్కరు దగ్గర ఇంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని క్లాసు. సో చాలా బాగుండేది. దానికి మళ్ళీ మెయిన్గా మా క్లాస్ టీచర్ బాగా హెల్ప్ చేసేవాళ్ళు అన్నమాట. సో వాళ్ళకు కూడా ఉంటుంది కదా, మా క్లాస్ పిల్లలే ఫస్ట్ రావాలి, మా క్లాస్ పిల్లలే ఫస్ట్ రావాలి. సో వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు. సో మా క్లాస్ టీచర్ అనేవాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేసేది. సో అవన్నీ మెమొరీస్ గుర్తు చేసుకుంటూ, అలానే చిన్నగా ఉన్నప్పుడు మనకి మామిడికాయలు అమ్ముతారు సమ్మర్లో. సో వాటిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఉప్పు కారం ఇచ్చేవాళ్ళు. సో కొందరు ఆ మెమొరీస్ చెప్పడం. అలానే బఠానీలు, నేరగాయలు అవన్నీ జేబులో వేసుకొని వచ్చి సార్ అక్కడ క్లాస్ చెప్తుంటే మెల్లిమెల్లిగా తినేవాళ్ళు. సో ఆ గింజల్ని, నేరగాయలు తిన్న గింజల్ని ఎక్కడ పడేయాలో తెలియక మెల్లిగా దానికంటూ సపరేట్ కవర్ అంటే పేపర్లో పెట్టుకునే వాళ్ళం. సో ప్రతి ఒక్కరు ఇలాంటి మెమొరీస్ షేర్ చేసుకోవడం. అలానే సైకిల్ పైన వచ్చేవాళ్ళం అందరం. ఆల్మోస్ట్ స్కూల్కి సైకిల్ పైన వచ్చేవాళ్ళం. వెళ్ళేటప్పుడు మంచి ఇట్లా నడుచుకుంటూ, సైకిల్ ఎక్కేవాళ్ళం కాదు, సైకిల్ని నూక్కుంటూ పోయి అట్లా ఇంటి వరకు ఒక్కరి ఇంటికి అట్లా డ్రాప్ అయిపోతుంది. అంటే సైకిల్ పైన ఎక్కిపోతే నడుపుకుంటూ పోతే ఏమైతే తొందరగా ఇల్లు వస్తుంది, నూక్కుంటూ పోతే ఎక్కువ టైంలో ఇంటికి చేరుకుంటాం కదా. సో అట్లా అంటే ముచ్చట్లు పెట్టుకుంటూ పోయాం. సో అవన్నీ మెమొరీస్ అన్నీ మేమైతే ఆ రోజైతే షేర్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. 90s కిడ్స్కి ఉన్నన్ని మెమొరీస్, 90s కిడ్స్ ఎంజాయ్ చేసినన్ని అంతగా నేను చెప్తున్నా కదా, ఇప్పటి కిడ్స్ ఎవ్వరు కూడా ఎంజాయ్ చేయలేరు. అంత బాగుంటాయి ఆ మెమొరీస్ అయితే. చాలా బాగా అనిపిస్తాయి. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కూడా మన లైఫ్లో మనం షేర్ చేసుకుని ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, పక్కా అది మనకి స్కూల్ ఫ్రెండ్ అయ్యే ఉంటుంది మ్యాక్సిమం. కాలేజ్లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అన్నీ ఉంటారు. బట్ ఎస్పెషల్గా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది మనం స్కూల్ ఫ్రెండ్స్కే. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేది ఉంటుంది. సో అందులో ఎక్కువగా
70% స్కూల్లో పరిచయం అయిన ఫ్రెండే బెస్టీగా ఉంటుంది. మనం స్కూల్లో ఉన్నప్పుడు అందరం ఏమనుకునే వాళ్ళం అంటే, అబ్బా ఈ ఎప్పుడు పెద్ద పెరుగుతామో, ఎప్పుడు ఈ 10th క్లాస్ అయిపోతుంది, ఈ చదివే బాధ ఎప్పుడు తప్పుద్దిరా అని చెప్పేసి చాలా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ డేసే బాగుండే అని. ఎందుకు కానీ ఐఎమ్ సో ప్లీజ్డ్ టు సీ. నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నగా మా డిగ్రీ బ్యాచ్ అయ్యి కూడా లాస్ట్ ఇయర్ 25th యానివర్సరీ అవుతుంది. ఎట్ దట్ టైం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. విషయం ఏంటి అంటే మీరు 50 yearsకి చేసుకుంటున్నారు కదా, చాలా బాగా. అలానే మా క్లాస్మేట్స్ కొందరు ఫ్రెండ్స్ కూడా మాకు భౌతికంగా దూరం అయ్యారు. సో వాళ్ళని కూడా తలుచుకున్నాము మధ్యలో. అలానే ఇక్కడ మా ఫ్రెండ్ మాట్లాడుతుంటే వాళ్ళ అబ్బాయి నిహాన్ అసలు మా స్పెషల్ గెస్ట్ అనుకోండి. మా గెట్ టుగెదర్ పార్టీకి స్పెషల్ గెస్ట్ అంటే ఈ అబ్బాయి. అస్సలు ఎంత జోష్ అంటే ఎంత ఫుల్ జోష్లో ఉన్నాడు. అస్సలు అలసిపోలేడు. బాగా అనిపించింది ఆ అబ్బాయిని చూస్తే. పార్టీలో ఎక్కువసేపు నవ్వుకున్నామంటే ఈ అబ్బాయి వాళ్ళనే. వాళ్ళ మమ్మీని అయితే అస్సలు అంటే కొంచెం కూడా మాట్లాడనివ్వలేడు ఆ అబ్బాయి. ఇక ఇక్కడ మా సార్కి అయితే వచ్చిన సార్స్కి అయితే సన్మానం చేసి వాళ్ళతో పాటు ఒక ఫోటో కూడా తీసుకున్నాము. సో ఇలా ఒక్కొక్కరి వాళ్ళ మెమొరీని షేర్ చేసుకుంటూ అయితే మా పార్టీని అయితే చాలా బాగా కంటిన్యూ చేసుకున్నాము. ఇందులో కొందరు ఫ్రెండ్స్ కూడా పాపం కుదరక రాని వాళ్ళు ఉన్నారు. చాలామంది ఫీల్ అయిపోయారు, అరే నేను రావట్లేదు, నాకు కుదరలేదు, నేను మిస్ అవుతున్నా, 15 years తర్వాత కలుస్తున్నాము అని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. బట్ చాలా వరకు అందరూ కుదుర్చుకొని చాలామంది వచ్చారు. మేము స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ గ్రౌండ్ ఏంటంటే చాలా పెద్దగా ఉండేది. సో ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అందరిని ఇట్లా రూల్ నెంబర్ వైజ్గా కూర్చోబెట్టేవాళ్ళు. సో అప్పటి సీన్ రీక్రియేట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు మా సార్స్తో అయితే ఆ సీన్ అయితే రీక్రియేట్ చేసినాము. అంటే ఎగ్జామ్ కాపీ కొట్టేటప్పుడు మా సార్స్ ఎలా బిహేవ్ చేస్తారు, సో ఇన్విజిలేషన్ ఎలా చేస్తారని చెప్పేసి అయితే వీడియో అయితే మళ్ళీ రీక్రియేట్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సార్ అవుట్ ఆఫ్ సిలబస్ అంట సార్. సార్ మన దగ్గర ఫోన్ ఉంది, సార్ మన దగ్గర ఫోన్ కూడా ఉంది. సార్ ఫోన్ మాట్లాడుతుంది సార్, ఎగ్జామ్ రాసుకుంటావు. సరే కవర్లో పెట్టారు సార్. ఎవరు సార్ ఇది? మా అమ్మ పైసలు ఇవ్వమంటే ఇవ్వలేదు, సంచి తెచ్చుకున్నా. చాలా రోజులు అవుతుంది సార్ రెడ్ పెన్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. వాటర్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నది మా సోషల్ సార్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా టీచ్ చేశారు. 2009-2010 సంవత్సరంలో 10వ తరగతి విద్యాభ్యాసం చేసి ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయము. ఫుడ్ దగ్గర మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే అందరం కలిసి తిందాము అని చెప్పేసి ప్లాన్ ఉండే. బట్
ఇక్కడ అందరికి లేడీస్కి పిల్లలు ఉండడం వల్ల ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళకి తినిపించుకుంటూ వాళ్ళు కూడా పెట్టేసుకున్నారు. పిల్లలకు తినిపిస్తూ మేము కూడా తినేస్తాంలే అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఫుడ్ పెట్టేసుకున్నారు అన్నట్టు. సో ఇక్కడ యాక్చువల్ చాలా బాగా అనుకున్నాం మేము ప్లాన్, అందరం కలిసి తిందాము బాగుంటుంది, సో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఒకరికొకరు నవ్వుకుంటా అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం. బట్ మా వాళ్ళు ఆగుతారా? ఆగరు. నిజం చెప్పాలంటే మా వాళ్ళకి పిల్లలతో కూడా చాలా ప్రాబ్లం అయింది. ఒక్కొక్కరికి ఇద్దరు ఉండడం వల్ల సో వాళ్ళని చూసుకోలేక ఇటు పార్టీని ఎంజాయ్ చేయలేక అది కూడా ఒక ప్రాబ్లం అయింది. సో దానివల్ల కూడా కొంచెం మేము అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు. ఇక ఫైనల్గా అందరం కలిసి కాకుండా విడివిడిగానైతే మా లంచ్ కంప్లీట్ చేసేసుకొని చిన్నప్పుడు మేము ఆడిన గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము. చిన్నప్పుడు మనకి ఇవే గేమ్స్ ఆడేవాళ్ళం కదా, మ్యూజికల్ చైరు, ఇంకొకటి గోటి, ఉన్ని స్పూన్, ఇవే కదా గేమ్స్ మనం ఆడింది. సో మళ్ళీ మనం మెమొరీస్ బ్యాక్ వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ మేమైతే మ్యూజికల్ చైర్ గేమ్ అయితే ఆడుకున్నాము. అక్కడ ఒక చైర్ ఉంది. చలో చెప్పాలంటే ఈ గెట్ టుగెదర్ పార్టీకి అమ్మాయిల కంటే అబ్బాయిలే చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చారు. ఇక ఏ పార్టీ అయినా సరే అందులో డ్యాన్స్ ఉండాల్సిందే. డ్యాన్స్ అన్నాక మా అందరి ఫేవరెట్. డ్యాన్స్ లేకపోతే మాత్రం మా వాళ్ళకి అస్సలు నచ్చదు. మేము స్కూల్లో ఉన్నప్పుడు డ్యాన్స్ అంటే ఏదన్నా ప్రోగ్రామ్ ఉందంటే కొన్ని నెలల ముందు నుండే ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఈ సాంగ్ పైన డ్యాన్స్ చేయాలి, ఈ సాంగ్ పైన చేయాలి అని చెప్పేసి బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్గా డ్యాన్స్ వేసేవాళ్ళము. స్కూల్లో యానివర్సరీ ఉందంటే ఏ సాంగ్కి డ్యాన్స్ చేద్దామా అని చెప్పేసి కొన్ని సాంగ్స్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. ఆ లిస్ట్ తీసుకొని మా సార్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ సాంగ్ వద్దు, ఈ సాంగ్ వద్దు అని చెప్పేసి కొన్ని సాంగ్సే సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. అమ్మాయిలమే సపరేట్గా డ్యాన్స్ చేసేవాళ్ళం అని చెప్పాను కదా, అందులో హీరో గెటప్ వేయాలంటే అమ్మాయిలమే అబ్బాయిగా కూడా రెడీ చేసాము. డ్యాన్స్ సరిగ్గా చేయకుంటే మాత్రం ప్రాక్టీస్లో మా సార్ అయితే చాలా అంటే చాలా తిట్టేవాళ్ళు. ఫైనలీ 15 years తర్వాత 10th బ్యాచ్ అందరం కలిసాం. చాలా అంటే చాలా బాగా జరిగింది మా గెట్ టుగెదర్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. నిజం చెప్పాలంటే మాకు ఎంజాయ్ చేయడానికి టైం సరిపోలేదు, ఇప్పుడు అయిపోయిందా అన్నట్టు అనిపించింది. సో మీరు మీ ఫ్రెండ్స్తో ఏ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన గెట్ టుగెదర్ ఎప్పుడని అడగండి. ఈ గెట్ టుగెదర్ని మేమే కాదు, మాతో పాటు వచ్చిన పిల్లలు అంటే వాళ్ళు కూడా గుర్తుంచుకుంటారు. చిన్నపిల్లలు, నేను మా మమ్మీ వాళ్ళ గెట్ టుగెదర్కి వెళ్ళినా, మా డాడీ వాళ్ళ గెట్ టుగెదర్కి వెళ్ళినా చాలా బాగా ఎంజాయ్ చేసామని. మాతో పాటు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు, పిల్లలు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి గెట్ టుగెదర్ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe my channel.